సో ప్రెగ్నెంట్ ఉమెన్ లో ఎంత రేర్ ఇది వచ్చేది షుగర్ లెవెల్స్ అనేది ఫ్లక్చువేట్ అయ్యేది? అంటే ప్రీ డయాబెటిక్ చూస్తున్నారా, డయాబెటిక్ ఇంకా ఆల్రెడీ డయాబెటీస్ వచ్చిన పేషెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నారా ఈ జనరేషన్ కి? డయాబెటిక్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారండి. సో ప్రెగ్నెన్సీలో మాత్రమే డయాబెటిక్ వచ్చిన వాళ్ళు మాత్రం చాలా మంది ఉంటున్నారు. అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండి వాళ్ళు ఒబెసిటీ ఉండి పేషెంట్ ప్రెగ్నెంట్ లేడీస్, సో ఆ రెండు మేజర్ రిస్క్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో డయాబెటిక్ వచ్చిన పేషెంట్లు అనేది చాలా తక్కువ ఉంది. డయాబెటీస్ వచ్చినాక ప్రెగ్నెంట్ అవ్వడం అనేది అంటే డయాబెటిక్ పేషెంట్లు తక్కువ ఉన్నారు అట్లాగా. అంటే గెస్టేషనల్ డయాబెటీస్ ఉంటారు ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ ని, సో ఆ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు. సో ఈ డయాబెటీస్ అనేది ప్రెగ్నెన్సీ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుందా సార్? కంపల్సరీ చైల్డ్ మీద ఉంటుంది? చైల్డ్ మీద ఉంటుంది, మదర్ మీద కూడా ఉంటుంది. ఓకే. సో ప్రెగ్నెన్సీకి సెపరేట్ ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుందా? ప్రెగ్నెన్సీ పీరియడ్ లో ఆల్రెడీ మదర్ కి ఉంది అంటే అలాంటి ఏమైనా ప్రికాషన్స్ ఉంటాయా దానికి కూడా? అంటే ప్రెగ్నెన్సీలో వచ్చింది అంటున్నారా? ప్రెగ్నెన్సీ కంటే ముందు బిఫోర్ వచ్చి ఉన్నా లేకపోతే ఆఫ్టర్ డ్యూరింగ్ వచ్చి ఉన్నా కూడా ఏమన్నా స్పెషల్ కేర్ అనేది ఉంటుందా అనేది? డైట్ మాత్రం సేమ్ టైప్ 2 డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో కూడా టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఓకే. సో టైప్ 2 డయాబెటీస్ కి ఏమేమి తీసుకుంటాం మనము మెథడ్స్ అవన్నీ అలాగే ఫాలో అవ్వాలి. ఓకే. సో అందులో కూడా ప్రెగ్నెన్సీలో 3 ట్రైమిస్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్. సో ఫస్ట్ ట్రైమిస్టర్ లో మన బాడీలో బేబీ ఆర్గన్స్ అని డెవలప్ అవుతాయి కాబట్టి అప్పుడు కంపల్సరీగా ఇన్సులిన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇన్సులిన్ కాకుండా టాబ్లెట్స్ ఏమైనా తీసుకుంటే మాత్రం బేబీకి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. సో లో బర్త్ వెయిట్ పడటం, ఆ తర్వాత పుట్టిన తర్వాత ఒబేస్ అవ్వడం, ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. సో కాబట్టి ప్రెగ్నెన్సీలో డ్రగ్ ఆఫ్ చాయిస్ వచ్చేసి ఇన్సులినే తీసుకోవాలి. ఇన్సులిన్ తీసుకుంటేనే పేషెంట్ వచ్చే కాంప్లికేషన్స్, సో ఆ ప్రెగ్నెన్సీ టైంలో కాంప్లికేషన్స్ అవన్నీ ప్రివెంట్ చేసుకోగలం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.